ఇకపోతే పాఠంలోకి వెళ్ళిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒక్కసారి 5వ వచనం చదువుకొని వెళ్ళిపోతాం. 9వ వచనం వరకు, 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. అపొల్లో ఎవడు, పౌలెవడు? మనుష్యులు కారా? అపొల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. అప్పుడు చివరిగా అంటున్నాడు మరి పౌలు గారు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుడు కట్టు గృహమునై ఉన్నారు. సంఘాన్ని ఏమన్నాడు? రక్షింపబడిన వారిని ఏమన్నాడు? మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము మిమ్మల్ని జత పనివారంగా చేశాం. వ్యవసాయము దేవుడు కట్టు గృహమునై ఉన్నారు మీరు. కనుక కట్టబడిన వారు దేవుని గృహము, దేవుని వ్యవసాయము. కట్టినవారు, నాటువారు, నీళ్లు పోయేవారు దేవుడు వల్లనే కలిగారు. ఇదంతా దేవుని వల్లనే జరుగుతుంది. ఇదంతా మానవుల వలన కాదు అన్నట్టుగా దేవుడు తన పనిని తన పిల్లల ద్వారా జరిగించుకుంటున్నాడు. 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసితిని. మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున అంటే అప్పగించిన బాధ్యతలు పని, నాకు అప్పగించిన బాధ్యతలు పని. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను దేవుని నేర్పరి అయి శిల్పకారుని వలె పునాది వేశాను నేను. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు పునాదిగా, మూలరాయిగా మనకు ఉంటుంది కదా బైబిల్లో. మొదట కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు. అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మనం కట్టబడ్డాం. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, మూలరాయి వేరు. ముందు బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక కార్నర్ తీసుకుంటారు, ఒక మూల. ఆ మూలరాయి వేస్తారు. ఆ మూలరాయి క్రీస్తు యేసు. దాని మీద అపోస్తులు ప్రవక్తలు మొత్తానికి స్ట్రక్చర్ అంతా లేపడానికి పునాది భూలో నుంచి వస్తుంది. ఆ పునాది అపోస్తులు ప్రవక్తలు వేశారు. ఇప్పుడు అది కాకుండా మరొకరు కట్టినా పనికిరాదు. ఎందుకంటే 10వ వచనంలో అన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప యేసుక్రీస్తు మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన ప్రారంభ శతాబ్దపు సంఘము తప్ప ఎవడైనను ఈ పునాది మీద బంగారం కానీ, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఎప్పుడు? ఆ దినము దానిని తేటపరచును.
అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. ఎప్పుడైనా అగ్ని సంభవించింది అనుకోండి, ఫారెన్లో ఎక్కువగా అంతస్తులు బహుళంతస్తు భవనాలకు అలవాటు పడిన అమెరికన్స్ కానివ్వండి, ఇంగ్లీష్ వాళ్ళు కానివ్వండి, చైనా వాళ్ళు కానివ్వండి, జపాన్ వాళ్ళు కానివ్వండి, చాలామంది ప్రపంచ అగ్రరాజ్యాల్లో అనేక మంది ఆకాశాన్నంటే హర్మ్యానాలు కడుతుంటారు. ఓకే, వాళ్ళు కట్టడాలు రాయి, సిమెంటు, స్టీలు వీటితో కడుతుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ దేవుడు ఎన్ని అన్నాడు, ఎన్ని ఉపయోగిస్తున్నాడు చూడండి. ఎవడైనాను 12వ వచనం, ఈ పునాది మీద బంగారం, 2 వెండి, 3 వెలగల రాళ్ళు, తర్వాత కర్ర 5, గడ్డి 6, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఎప్పుడు? ఆ దినము దాన్ని తేటపరచబడును, అది అగ్ని చేత బయలుపరచబడును. ఎందుకంటే భవనాలు కూడా ఈ రోజుల్లో అంతస్తుల భవనాల్లో కూడా ముట్టుకుపోతున్నాయి, అంటుకుంటున్నాయి మంటలు. ఈ ఫారెన్లో ఈ సిటీస్కి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఉన్న మైదానాల్లోకి వెళ్ళిపోతారు, ఓపెన్ ప్లేస్, అరణ్యాల్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అక్కడ ఎప్పుడు చలికాలం విపరీతంగా ఉంటుంది కనుక చెక్కలతోని, గొయ్యకాలతోని, గడ్డితోని కట్టుకుంటుంటారు. ఆ పక్క వాళ్ళు చల్లగా ఉండాలి, మాకు ప్రశాంతంగా ఉండాలి, ఈ స్ట్రక్చర్స్లో మేము ఉండలేము, ఈ వేడి మేము భరించలేమని రకరకాల ఆలోచనలతో గతాన్ని బట్టి వాళ్ళకున్న దాన్ని వదులుకొని ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి అక్కడ కట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, సిటీలో కట్టుకునే అంతస్తుల భవనాల కంటే ఈ మధ్యకాలం, ఒకప్పుడైతే ఇది 30 అడుగుల రోడ్డు, ఇది హైవే కాదు, అప్పుడు 30 అడుగుల రోడ్డు. ఇది ఎక్కడి వరకు ఉండేది? విజయనగరం అనక అది శ్రీకాకుళం వరకు ఉండేది. విజయనగరం శ్రీకాకుళం వరకు 30 అడుగుల రోడ్డే ఉండేది. ఇక్కడ అటు పొలాలే ఇటు పొలాలే రోడ్డుకి. ఇప్పుడు అటు ఇల్లులే ఇటు ఇల్లులు, మామూలు ఇల్లు కాదు, అంతస్తుల భవనాలు కట్టేశారు, అంతస్తుల భవనాలు. అలాగే ఫారెన్లో కూడా, ఫారిన్ కంట్రీస్ కూడా బహుళ అంతస్తుల భవనాలు కట్టుకున్నారు. నిప్పుగానే తగిలిందనుకోండి, అది రాళ్ళైనా కాలిపోద్ది, మెటీరియల్ ఏది వాడినా, బంగారం వాడినా కరిగిపోద్ది, మరి వెండి వాడినా కరిగిపోద్ది, వెలగల రాళ్ళు వాడినా కాలిపోద్ది, పేలిపోతాయి, అవి ఏవి ఉండవు. కనుక నిప్పు తెలుస్తుంది, కట్టడాలు నిప్పు తెలుస్తుంది. అంటే సంఘముగా కట్టబడతారు, మొక్కలై విడిపోతుంటారు. మీకు అర్థమైందా? సంఘంగా కూడుకుంటారు, సంఘం పెద్దదవుతుంది. సంఘం పెద్దదవగానే సంఘంలో లేనిపోయిన న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. కొంతమంది వలన, వాళ్ళ మానసిక పరిస్థితులు బాగులేకపోవటం వల్ల, వాళ్ళ దిన జీవితాలు బాగులేకపోవటం వల్ల, వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయకపోవటం వల్ల, వాళ్ళ భర్తలను కంట్రోల్ చేయకపోవటం వల్ల, వాళ్ళ భార్యలను కంట్రోల్ చేయకపోవటం వల్ల చాలామంది సంఘానికి వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటూ సంఘాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఇది నిప్పు చేత తగలబడిపోద్ది. వీళ్ళు ఉండరు, వీళ్ళు చివరి వరకు ఉండరు, వీళ్ళు మధ్యలోనే పోతుంటారు. వీళ్ళంతా కూడా మన మధ్య ఉండరు, పోతూ ఉంటారు. చూడండి, చాలామంది వస్తుంటారు, చాలామంది పోతుంటారు. పోయేవాళ్ళు కాలిపోయేవాళ్ళు, కాలిపోయేవాళ్ళు, ఉండేవాళ్ళు కాలని వాళ్ళు. నిప్పు దాన్ని ఏమీ చేయలేదు, నిప్పు దానిని ఏమీ చేయలేదు. కనుక దేవుని పిల్లలారా, సంఘాలు ఈరోజు మొక్కలైపోతున్నాయంటే వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ కట్టబడిన రీతి, వాళ్ళని కట్టిన వాళ్ళు రకరకాల ఆలోచనలతో బైబిల్ని వాడు చదవటం వలన, రకరకాలటువంటి పద్ధతులు ఉపయోగించుకోవటం వలన, మానవులు కల్పించిన పద్ధతులను వాళ్ళు వాడుకోవటం వలన అలా అయిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళని మనం బాగు చేయలేం, బాగు చేద్దాం, పోటాపోటీలు పడదాం అనుకొని ఈ మధ్యకాలంలో చాలామంది తొందరపడుతున్నారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, నా పిల్లలైన వారెవరు కూడా దయచేసి మీరు డిబేట్లు పెట్టకండి, పోటీలు నిర్వహించకండి. దేవుని నామాన్ని, బైబిల్ని కళంకం చేయకండి. ఎందుకంటే క్రైస్తవులు కాట్లాడుకుంటుంటే
క్రైస్తవులు కాట్లాడుకుంటుంటే ఎవరు విమర్శిస్తారు? మిగిలిన మతస్థులు మిమ్మల్ని హేళన చేస్తారు. వీళ్ళదేదో రేసు రక్షకుడు అంటారు, ఆయన ఒక్కడే రక్షిస్తాడంటారు, ఆయనే రక్షకుడు అంటారు, వీళ్ళు సువార్త చెప్పడానికి మా వీధుల్లోకి వస్తారు, కరపత్రాలు పంచుతారని ఆ కరపత్రాలు లాక్కోవడం, చించి పడేయటం, బైబిల్ తీసుకోవటం, చించి పడేయటం, నిప్పంటిచ్చేయటం. ఎందుకు అలా తయారయ్యారు చెప్పండి? ఎందుకు అలా హిందువులు ఎందుకు, హైందవ సోదరులు కానీ, నాస్తిక హేతువాద సోదరులు కానీ ఎందుకు అలా అయిపోయారు? వాళ్ళు ఎందుకు అయిపోయారంటే క్రైస్తవులు కాట్లాడుకుంటున్నారు. ఒక ఆత్మను రక్షించటానికి నువ్వు చూడాలి, కానీ వచ్చిన ఆత్మని పాడు చేయడానికి కాదు. వచ్చిన వారిని పాడు చేయకండి. క్రైస్తవులు కాట్లాడుకోకండి. క్రైస్తవులు కాట్లాడుకోకూడదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నా పిల్లలని చెప్పుకునేవారు ఎవరైనా మీరు ఒకటే గమనించండి. మీరు ఇలా పోటీలని, డిబేట్లని కానీ ఇలా పెడితే మిమ్మల్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి తీసి బయట పడేస్తాను. ఎవరిని అడగను, వాళ్ళని తీసి బయటపడేస్తాను. ఎందుకంటే ఈ చెత్త నా దగ్గర ఉంటే నాకు ప్రమాదమే, బీఓఏకి ప్రమాదం. కనుక డిస్టర్బెన్స్. వీళ్ళు ఎలాగా నాటువాడు ఒకటే, నీళ్లు పోయేవాడు ఒకడే, వ్యవసాయం దేవుడు, ఇవన్నీ దేవుడు వలన జరుగుతున్నాయని చెప్పినప్పుడు మనుషుల వలన జరిగినట్టుగా వీళ్ళు మొక్కలైపోతున్నారు వ్యక్తులను బట్టి. చాలామంది మన దగ్గర ఉండేవాళ్ళు మరి వాళ్ళు బయటికి పోయారు. వాళ్ళ గురించి నేను ఏమంటాం లేదు. మీరు తెలుసుకోవాలనుకుంటే ఎక్కడైతే నేర్చుకున్నారో అక్కడికి వచ్చి కూర్చొని అనుమతి అడిగి, సెమినార్లో 10 రోజులు సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్లో మీకు కొంత టైం కేటాయించి మీరు ఎంతమంది వస్తారో వచ్చి అక్కడొచ్చి నేర్చుకోండి. మీరు ఎలా తయారయ్యంటే పాఠాలు నేర్పిన వారికే పాఠాలు నేర్పడానికి బడికి వెళ్తున్నారు. మీరు బడిలో జాయిన్ అవుతారు. బడిలో జాయిన్ అయిపోయి ఒక ఏవిఎన్ కాలేజ్ అవుతుంది, లేదంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీ అవుతుంది. ఈ పాఠాలు నేర్పించి డిగ్రీలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ బయటికి పంపితే వీళ్ళు మళ్ళా ఆ యూనివర్సిటీకి వెళ్ళి, ఆ కాలేజీలకు వెళ్ళి, మేము మాస్టర్ గారు మీకు పాఠం నేర్పాలి, మీరు పాఠం తప్పు చెప్పారు, నేను ఇక్కడ ఉన్నప్పుడు మీరు పాఠాలు తప్పు చెప్పారు, అందువల్ల నేను ఇప్పుడు మీకు పాఠాలు చెప్తానంటాడు. అప్పుడు ఏమంటాడు బడిలో మాస్టర్ కానీ, యూనివర్సిటీలో ప్రొఫెసర్ కానీ, ఈయన బయటికి మెడపెట్టి బయటకు తోసాడు అంటారు. ఏమంటారు? యూనివర్సిటీకి వెళ్ళగలవారు? యూనివర్సిటీలో BA డిగ్రీ తీసుకొని, పట్టా తీసుకొని నువ్వు వెళ్ళి మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి లెక్చరర్కి పాఠాలు చెప్తానంటావా? కాలేజీలో చదువుకొని పాఠాలు నేర్చుకొని కాలేజీలో నుంచి వచ్చేసి బయటికి వెళ్ళిపోయి ఇక నీ మొక్క ఇష్టం వచ్చినట్లు లేచిపోయింది, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దాన్ని డెవలప్ చేసావు, అది పాడైపోయింది, కుళ్ళిపోతుంది, ఫలాలు రావు, చెడిపోతున్నారు. కనుక ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి గమనించాలి. పిడి సుందర్రావు ఎవరితో ఎలా పోటీ పడ్డాడో తెలుసా? 120 సంవత్సరాలు చేస్తానని శాస్త్రవేత్తలు సవాలు చేస్తే గత 40 ఏళ్లలో జరిగినవన్నీ చెప్తున్నాను. 120 సంవత్సరాలు మానవ ఆయుష్కాలం 1200 సంవత్సరాలు పెంచుతామన్నారు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. అది ఇండియాలో కాదు, అది విదేశాల్లో. 1200 మానవ జీవిత ఆయుష్కాలం ఎంతకాలం? 1200. నేను ఒకటే బైబిల్ మీద ఆధారపడతాను. 70 అధిక బలం ఉంటే అంతే. బైబిల్ అక్కడ ఆగిపోయింది. బైబిల్ ఆగిపోయినప్పుడు కీప్ యువర్ మౌత్ షట్ అంటే అర్థమైందే, నువ్వు నోరు మూసుకో. అక్కడ బైబిల్ ఆగిపోయింది. ఈ 70 ఏళ్ళు అధిక బలం ఉన్న ఏడల 80 ఏళ్ళు. ఇప్పుడు వీడేటంటున్నాడు 1200 సంవత్సరాలు పెంచేస్తున్నాడు మానవ జీవిత కాలాన్ని. ఆ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. శాస్త్రవేత్తల్ని అరెస్ట్ చేశారు, వాళ్ళని జైలుకు పంపించారు వాళ్ళని. కనుక దేవుని పిల్లలారా, బైబిలుకు భిన్నంగా మాట్లాడాడని జైశాలు పిడి సుందర్రావు కంకణం కట్టుకున్నాడు.
బైబిల్లో నువ్వు 80 ఏళ్ళ కంటే ఎక్కువ బతకవు. ఎక్కడో రండి 100 ఏళ్ళు బతికారు, 105 ఏళ్ళు బతికారు, 110 ఏళ్ళు బతికారు. ఎక్కడ పడితే అది సగటు అంటారు దాన్ని. ఎక్కడో అన్ని చోట్ల కాదు, అన్ని చోట్ల 60-70 కంటే ఎక్కువ బతకరు. అర్థమైందే? ఈరోజు ఈ కాలాన్ని బట్టి చూస్తే 60-70. కనుక బైబిల్కి భిన్నంగా మాట్లాడాడు కనుక వాడితో సవాలు విసిరాను. నువ్వు 120 సంవత్సరాలు 1200 సంవత్సరాలు బ్రతికించలేవు. ఈలోగా మరొకడు వచ్చాడు. ఆడేవును బయలుదేరాడు, నేను దైవ కణాన్ని క్యాచ్ చేసేస్తానన్నాడు. వీడు దేవుడు కణాన్ని, హిగ్స్ బోసన్ అనేవాడు దేవుని కణాన్ని పట్టేస్తానన్నాడు. ఓరే, నీ కణం నీ దగ్గరే ఉంది, నీకు కనబడకుండా పోయిందా? ఎన్నో లక్షల కణాల సమ్మేళనం రానిది, నువ్వేటి ఇలా మాట్లాడుతున్నావు? దేవుని కణాన్ని బట్టి అసలు ఆయన చూస్తే చచ్చిపోతాడని దేవుడు అన్నాడు. ఇవన్నీ నా బుర్రలో ఉన్నవి. ఏవి? దేవుని కణాన్ని పట్టేస్తానని నువ్వు అనుకుంటున్నావు. పాట కూడా జాన్సన్ రాశాడు. దేవుని కణాన్ని పట్టేస్తున్నావు. దేవుని కణాన్ని పట్టాలని వాడు ఎక్కడ జినీవాలో అండర్ గ్రౌండ్లో సుమారు ఇంచుమించు 30-40 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్లో దైవ కణాన్ని పట్టుకోవడానికి ప్రాజెక్ట్స్ రెడీ చేశాడు. దైవ కణమే ఒకవేళ నీకు దొరికితే నువ్వు చెప్పడానికి బతికొండవు అన్నాను. సవాల్ చేశాను, ఆయన్ని సవాల్ చేశాను. బైబిల్ని అతిక్రమిస్తున్నాడు కనుక బైబిల్ని అతిక్రమించే వాళ్ళని సవాల్ చేస్తున్నాను. అసలు నేను సవాలు చేసిన ఇవన్నీ ఏ ఒక్కడైనా చేశాడేమో మీరు ఎక్కడ చరిత్రలో చూడండి, నేను తప్ప. మీరు చెప్పండి ఎవరైనా బయటోళ్ళు. ఎవ్వడో బైబిల్ని సవాలు చేసిన వాడు ఎవడు లేడు. బైబిల్ని సవాలు చేసిన వాడిని బెడపెట్టుకున్నానే తప్ప, నాతో రా అన్నానే తప్ప. శవాలకు జీవం పోయగలనన్న సైన్సు, అది ఎన్నటికీ నీ చేత కాదన్న బైబిల్. ఇది శాస్త్రవేత్తనే. అందరినీ శాస్త్రవేత్తలను సవాల్ చేశాను కదా, అందరినీ. మిలేనియం మహనీయులు, బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులని టైటిల్ టీవీ9లో మాట్లాడాను. బైబిల్ని దొంగిలించిన మిలేనియం మహనీయులు ఎవరండి? బైబిల్ దొంగిలించారు వాళ్ళు. దొంగిలించారండి, బైబిల్ దొంగిలించారు వాళ్ళు. కనుక దేవుని పిల్లలారా, ఇలాంటి సవాళ్ళు చేసుకుంటూ శాస్త్ర ప్రపంచం మీద తిరుగుబాటు చేశాను. ఇకపోతే 2012 యుగాంతం డిసెంబరు 21 అది చెప్పేశారు. 2012 డిసెంబరు 21 యుగాంతం, డూమ్స్డే, దాన్ని సవాల్ చేశాను. ఎవడైనా ఏ టీవీ ఓడైనా నోరు ఎత్తాడు. అన్ని టీవీ ఛానల్ని ఆడిపోసుకున్నాను. మీరు చేత కదా, మీరు ఆడంగిలా, నేను అడుగుతున్నాను, మీరు పట్టించుకోరేటి? ఎవడో చెప్పిన అబద్ధాన్ని రేడియోలో చెప్తున్నారు, టీవీల్లో చెప్తున్నారు. యోగంతం అయిపోద్దని. మరి మా మాటలకి వినబడవు మీకు. ఎందుకంటే బైబిల్ రైట్ అయిపోద్ది. మీరు ఒప్పుకుంటే బైబిల్ రైట్ అయిపోద్ది. ప్రియులారా, శాస్త్రవేత్తలు చెప్పిన ప్రతిదానిని, బేబీ డాలీ గురించి చాలా పెద్దది అంటే గొర్రెని చూసి గొర్రెని క్లోనింగ్ సిస్టమ్, దాన్ని సవాలు చేశాను. క్లోనింగ్ని ఒక్కడ రాలేదు. విదేశాల నుంచి రావాలని మన ఇండియాలో అంత చేతనైన వాళ్ళు ఎవరు లేరు. మన ఇండియాలో అంత చేతనైన వాడు ఎవడు లేడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విదేశాలను అడిగాను. విదేశాల్లో ఎవడు, నాసాకే డైరెక్ట్గా పంపించాను లెటర్. నాసాకే ఏలియన్స్, అదిగో ఏలియన్స్ తిరిగేస్తున్న ఆకాశంలో కనబడిపోయి నోటుకొచ్చినట్టు అలా వాగుతున్నారు ఇప్పటి వరకును. కానీ మనం వేసిన కేకలు కనబడటం లేదు. బయోస్ఫియర్ అంటే భూమిలాంటి ఒక భూలోకాన్ని ఆరిజోనా ఎడారిలో, అమెరికాలో ఆరిజోనా ఎడారిలో
ఒక భూగోళాన్ని తయారు చేస్తారు. అందులోని మొక్కలు, అందులోని చేపలు, అందులోని పిట్టలు అన్నీ ఈ భూమిలో ఎలాంటివి ఉన్నాయో అన్ని జీవరాశులు, అలాంటి జీవరాశులతో కూడినటువంటి ఒక పెద్ద బయోస్ఫియర్ తయారు చేసి అందులో యనమండుగురు ప్రవేశించారు లోపలికి. మళ్ళీ వచ్చే సంవత్సరం మేము వస్తాం. మళ్ళా ఈ భూమి మీద ఎలా పెరుగుతున్నాయో అలాగే మేము అందులో పెంచుతాం. అలా పెంచి మేము బయోస్ఫియర్ ఓపెన్ చేసుకొని కరెక్ట్గా సంవత్సరంలో మేము వచ్చేస్తామని యనమండుగురు లోపలికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు మీరు బయటకు వచ్చేస్తారని నేను చెప్పాను. భూతాల క్రింద మ్యాగజైన్ అది బయోస్ఫియర్ ఇవన్నీ సింహగర్జనలో ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఫెయిల్యూర్ ఆఫ్ బయోస్ఫియర్ టు, ఇవన్నీ ఇంగ్లీష్లో. విదేశాలకు తెలియాలి ఇవన్నీ అని అన్ని ఇప్పుడు ఇవన్నీ సింహగర్జనలో ఉన్నాయి. దీని మీద ఎవడైనా నాకు ఒక్క మాట చెప్తున్నాడా? పోను మనలో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? మనలో నుంచి బయటికి వెళ్ళిపోయినాడు బైబిల్ తప్ప అంటున్నాడు. చూసారు వీళ్ళు ఎలా తయారైపోయారు? నేను చాలా బాధపడుతున్నానండి. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పట్టా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి పట్టా తప్పించారు, పాఠాలు తప్పు చెప్పారు మాకు అని ఎవడైనా ఆంధ్ర యూనివర్సిటీకి తిరిగి వెళ్తాడా? వెళ్తే ఆ గేటు బయట నుంచి సెక్యూరిటీని పిలిచి గేటు బయట బెడపెట్టి దోసేమంటారు బయటికి. విద్య నేర్పించిన గురువుకే నువ్వు పాఠాలు చెప్పడానికి, విద్య నేర్పించడానికి వెళ్తావా? శిష్యుడట చాలాసార్లు చెప్పాను ఇది. గురువు దగ్గరకు వచ్చి విద్య నేర్చుకున్నాడట. విద్య నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళాడట కొంతకాలానికి. విద్య నేర్చుకొని అప్పుడు గురువుకి సవాల్ చేసాడట. ఏంటి గురువు దగ్గర నేర్చుకున్నాడు, గురువును ఓడిస్తానని. సరే బాబు రారా అన్నాడు. రారా అన్న తర్వాత శిష్యుడిని ఓడించాడట. శిష్యుడిని ఓడించగానే శిష్యుడు అడుగుతున్నాడట ఆ గ్రౌండ్లో, గురువుగారు నాకు ఇది ఎందుకు నేర్పించలేదు అని. నువ్వు ఇలాంటోడు అని నేను నేర్పించలేదురా అన్నాడు. నువ్వు అతి తెలివితేటలు ఉపయోగించి చివరికి నీ కోటింగు, నీ మనస్సు, నీ మనస్తత్వం, నువ్వు ఎలాంటోడు అంటే కంపు వేదవ్వి, నువ్వు ఎప్పటికైనా నా మీద కరబడతావు నువ్వు, అందుకే నేను ఈ పట్టు దాచి ఉంచి నిన్ను ఇప్పుడు కొట్టాను అన్నాడు. అర్థమైందా? అలాగా శిష్యులందరికీ చెప్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నేను విసిరిన సవాళ్ళకి ఏ ఒక్కడైనా బిఓఈ నుంచి బయటికి పోయిన ఏ ఒక్కడైనా సింహగర్జనలో నేను రాసినవి సైంటిఫిక్ రేస్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరు బచ్చాలు, మీరు పిల్లలు కదా, మీతో నేనేం పోటీ పడతాను. చిన్నపిల్లలు నా దగ్గర రీసెంట్ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నోళ్ళు, వాళ్ళ పెడతాను. సెమినార్లో పెడదాం. సైంటిఫిక్ రేస్ అంటే బైబుల్ని తప్పన్నవాడిని నోరు ముయించేవాడే మగాడు, మీసమున్నవాడు, తొడకొట్టేవాడు. అర్థమైందా? బైబుల్ని తప్పన్నవాడు ఎవడైనా ఉంటే రండి, శాస్త్రపరంగా సైన్స్ పరంగా రండి, మాట్లాడదాం. వద్దు, పోటీలు చేయకండి, అది మంచిది కాదు. నేను మర్యాదగా చెప్తున్నాను. నా పిల్లలు చేసినా నేను సహించుకునేది లేదు. మళ్ళా చెప్తున్నాను, బీఓఈలో ఉన్న నా పిల్లలు కూడా మీరు ఇలా సవాలు విసరడాలు చేస్తే నాకు ఆ సాక్ష్యంతో ఏవైనా దొరికితే యూట్యూబ్లో మిమ్మల్ని బీఓఈలో నుంచి డిబార్ చేసి పడేస్తాను. మీరెవరు మాకు ఉండనవసరం లేదు. మీలాంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉండి చెడిపోతున్నారు బయట. క్రైస్తవ్యానికి అవమానం ఏర్పడుతుంది బయట. ఏదైనా అనుకున్నారు మీరు ఏమైనా చేయాలనుకున్నారు అనుకోండి. డాడీ మేము ఇలాగా మరి ఎలియన్స్ గురించి మేము నాసాతో నేను వెళ్ళి నిలబడాలనుకుంటున్నాను, అమెరికాకి టికెట్ అది బుక్ చేసుకున్నానంటే అప్పుడు నేను చెప్తాను పద్ధతి ఏంటో. నువ్వు వెళ్ళిపోయి అంటే అక్కడ తొక్కేస్తారు నిన్ను. నీకు పట్టులు నేర్చుకోవాలి కదా. నువ్వు గురువు దగ్గరికి వచ్చి పట్టులు నేర్చుకొని దీనికి పట్టు ఎలియన్స్ అంటే ఏంటి, ఏ లోకంలో ఉన్నాయి, ఎవరెవరు ఏమైనా అనుకుంటున్నారు. మొన్న వెళ్ళి ఎవరో ఆవిడ వచ్చింది, సునీత విలియం ఎలియన్ని చూశానంటుంది పైన. ఎలియన్ చూడడం కాదు, దెయ్యాన్ని చూసింది పైనే. మళ్ళీ సునీత విలియం ఎలియన్ని చూసిందట. అలోమని ఏడ్చుకొని ఆ లోపలుండి ఆ శాటిలైట్లో లోపలుండి ఆ శాటిలైట్ కనెక్షన్ అవ్వక మళ్ళా భూమి మీద నుంచి అలెన్స్కి ఏం పేరు ఎలన్ మస్క్ మళ్ళా నీకు తయారు చేసి అది పంపిస్తే కానీ నువ్వు తిరిగి రాలేదు ఆకాశం నుంచి భూమి మీదకి. అలాంటిది
ఈలో మొత్తం చుక్కలన్నీ కనబడిపోయి లెక్కకు దొరకలేదు. ఎలియన్ కనబడిపోయింది నాకు అని చెప్తుంది. నిజమేనంటారా? భూమి మీద జంతువులను సృష్టించాడు, మనుషులు సృష్టించాడు, ప్రకృతిని సృష్టించాడు, ఎలియన్స్ని సృష్టించాడా? అప్పుడప్పుడు ఇది జలకన్య దొరికిందంటాడు. ఉత్తునే అవన్నీ నమ్మకండి. సముద్రంలో జలకన్యలు ఉండరు, మళ్ళీ జలమగోళ్ళు ఉండరు, జలకన్యలే. కన్యలే కావాలి వీళ్ళకి. మగోళ్ళొద్దు, మగ అయితే తంతడు, కన్య అంటే దొరికిపోద్ది. ఏమి పుట్టానీళ్ళు చేస్తున్నారంటే అండి వీళ్ళు. అమాయకులు దొరికితే అమాయకులు పాడు చేస్తారు. కనుక మరలా చెప్తున్నాను ఫైనల్గా, శాస్త్ర పరిశోధన ప్రకారం నేను శాస్త్రీయంగా ఎన్ని సవాళ్ళు చేశానో సింహగర్జనలో, దానిలో ఏదో ఒక దాన్ని నీ ఇష్టం వచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకో. బైబిల్ని అవమానపరిచే ఛాలెంజీలు అవన్నీ. అలాంటి వాళ్ళందరితో పోటీ పడ్డానికి పిలిచాను. ఒక్కడు రాలేదు. ఈవేళ కూడా ఒక్కడు కూడా రాలేదు. రేపటి నుంచి కూడా మీరు ఎవరు కనబడరు ఇక. అది కూడా నేనే చెప్పేస్తున్నాను, మీరు రాలేరు. ఎందుకంటే అంత శాస్త్ర పరిశోధన మగాళ్ళు ఎవరు లేరు, ఇండియాలో లేరు, ప్రపంచంలోనే లేరు. ఇండియాలో ఎక్కడున్నారు? ఇండియాలో నా దగ్గర విద్యాభ్యాసం చేసిన మీరంతా మనగాళ్ళ. బైబిల్లో వాక్యాలు తీసి ఇది ఇక్కడ తప్పు రాయబడిందని, అది అక్కడ తప్పు రాయబడిందని, ఇది ఇక్కడ తప్పు రాయబడిందని దేవుడు రాశారు బాబు. దేవుడు రాశాడు. అవి దేవుణ్ణే తప్పు పడుతున్నావు నువ్వు. వద్దు, ఆ తప్పులు చేయకు. నా పిల్లలు ఎవ్వరూ కూడా పోటీలు, డిబేట్లు ఇలాంటివన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు చాలా కోపం. బైబిల్ మీద పోటీ చేస్తే చాలా కోపం. బైబిల్ మీద పోటీ చేయడానికి నువ్వెంత, నీ మెదడెంత, నీ ఆకారం ఎంత, నీ ఆయుష్కాలం ఎంత, నీ బ్రతుకెంత, నీ స్టాండర్డ్ ఎంత? ఏమీ లేని నువ్వే బైబిల్లో ఇక్కడ తప్పుంది, అక్కడ తప్పుంది, ఇక్కడ తప్పుంది, అక్కడ తప్పుందంటే వద్దు, ఆ పని ఎప్పుడు చేయకు. ఓకే? అలాగా పౌలు గారు అంటున్నారు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసి తిని నేను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోనండి. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవ్వడూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దాని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. కనుక ఎందుకు డెవలప్ అవ్వరు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ డెవలప్మెంటు ఆకాశాన్నంటే ఎత్తుకెళ్ళిపోయింది. మరి దీన్ని తట్టుకోలేక దీన్నేదో కొట్టేస్తే మేము అంతరిక్షంలోకి వెళ్ళిపోతాం అనుకున్నారేమో. అమెరికా వాళ్ళు చెడిపోతారు. వద్దు, అలాంటి తప్పులు చేయకండి. ఇది దేవుడిది, మాది కాదు. దేవుని మాటలు, దేవుడు రాసినవి, మేము రాసినవి కాదు, మేము మాట్లాడుతున్నవి కాదు, దేవుడివి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరికీ సెలవు.